మీ అందరు తెలుసు 2019 నుంచి 24 వరకు మేము ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చామని చెప్పుకునేదానికి సిగ్గుపడే వాళ్ళం. నేను ఒకరోజు ఢిల్లీకి వెళ్తుంటే పక్కన కూర్చున్న వాడు అడిగాడు, మీరు ఏ రాష్ట్రం నుంచి వచ్చారంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చానన్నా. ఓహో, సైకో పాలన రాష్ట్రం నుంచి వచ్చారా అని అడిగే పరిస్థితి. అలాంటి దగ్గర నుంచి ఈరోజు అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ఏమో స్పీడ్గా ముందరికి వెళ్తుంది. మన నినాదం ఒకటే, ఒక రాష్ట్రం ఒక రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. అందుకే అనంతపూర్ని ఒక ఆటోమేటిక్ హబ్గా తయారు చేశాం. కర్నూలులో పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ ప్రోత్సహిస్తున్నాం. అనేక సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకొస్తున్నాం. చిత్తూరు, కడప జిల్లా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. నెల్లూరు జిల్లాకు వచ్చేగల ఆల్రెడీ డైవర్సిఫైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. అక్కడ కూడా ఈ నిన్నగాక మొన్న సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కూడా మన ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రకాశం జిల్లాని కంప్రెస్ బయోగ్యాస్ హబ్ గా మనం తయారు చేస్తున్నాం. ఇంకా కృష్ణా, గుంటూరుకు వచ్చేగల రాజధాని వాళ్ళ సొంతమైంది. క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా తీసుకొస్తున్నాం. దాని తగిన అనేక పరిశ్రమలు కూడా అక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వాని పెద్ద ఎత్తున మేము ప్రోత్సహిస్తున్నాం. ఏకంగా రిఫైనరీలు తీసుకొస్తున్నాం. అనేక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు తీసుకొస్తున్నాం. ఉత్తరాంధ్రకు వచ్చేగల ఐటీ, ఫార్మా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎలా ఉందో అదేవిధంగా ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ కూడా ఈరోజు ఉత్తరాంధ్రకి కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది. మనందరి లక్ష్యం ఒకటే, 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని. నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో మోహన అని ఒక తల్లిని నేను కలిసా. ఆ తల్లి రోడ్డు పక్కన కూర్చుని బజ్జీలు వేస్తుంది. 30 సంవత్సరాలుగా అక్కడ బజ్జీలు వేస్తుంది. అప్పుడు ఆ తల్లిని అడిగా, ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారని. అప్పుడు నాకు ఒకటే చెప్పింది ఆ తల్లి, గత 30 సంవత్సరాలుగా ఇక్కడ కూర్చుని బజ్జీలు వేస్తున్నా, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, బాగా చదివించాను, వాళ్ళిద్దరికీ ఉద్యోగాలు కల్పించు, అది నాకు చాలు అని చెప్పింది మోహన. ఆ రోజు నుంచే నేను నిర్ణయం తీసుకున్నా, కూటమి ప్రభుత్వం 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని. మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు కానివ్వండి, ఎస్ఎంఈ మినిస్టర్ గారు కానివ్వండి, లేదంటే మీ లోకేష్ కానివ్వండి, డావోస్ కానీ, అమెరికా కానీ, సౌత్ కొరియా కానీ తిరగని దేశాలు లేవు. అహర్నిశలు కష్టపడుతున్నాం. తద్వారా 17 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడి, దాని ద్వారా 16 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం. అవన్నీ వచ్చే 3 నెలల్లో గ్రౌండ్ చేసే బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడున్న మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. గుజరాత్ని తీసుకోండి, ఒరిస్సాని తీసుకోండి, అక్కడ వరుసగా ఒకే ప్రభుత్వం వచ్చింది కనుకనే అద్భుతంగా అభివృద్ధి చెందారు. పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చినాయి. ఆ రాష్ట్రాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందినాయి. పవన్ అన్న పదే చెప్తున్నారు, 5 కాదు 10 కాదు 15 సంవత్సరాలు ఈ కూటమి అధికారంలో ఉంటాం ఖాయం, కలిసికట్టుగా పనిచేస్తాం. ఆంధ్రులందరూ గర్వపడే విధంగా మేము ముందరికెళ్తామని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుతున్నా. విడాకులుండవు, మిస్ ఫైర్లుండవు, క్రాస్ ఫైర్లుండవు. ఈ ఎన్డీఏ కూటమి అనేది రాబోయే 10 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుతున్నాం. ఇంకా కళల రెక్కల్లో పేరుతో వచ్చే సంవత్సరం నుంచి అమెరికాలో చదువుకోవాలనుకున్న వారిని ఆదుకోవాలని కూటమి ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయం తీసుకుంది. మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకుంటూ మీకు అండగా నిలబడుతుంది ఏపీ ఎన్ఆర్టీ. అంతేకాదు, విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఎన్ఆర్టీ ఉంటుంది, మీకు అండగా నిలబడుతుందని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా.